హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో సారంగి 2 అంటే ఎన్సిఆర్టీ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 10 అంటే 10th లెసన్ కాన్ అంటే హూ, ఎవరు అనేది ఇదైతే చదువుకోబోతున్నాము. సో మన కవితలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో డైరెక్ట్ ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదాము. ఆనందమయి కవిత పార్ట్ 10 కౌన్ అంటే ఎవరు. అగర్ న హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్. అగర్ న హోతా సూరజ్ దిన్ కో సోనే సా చమ్కాతా కౌన్. ఇక్కడ రాసుకోండి పిల్లలు, నేను చెప్పేటప్పుడు మీనింగ్స్ పైన పెన్సిల్తో. అగర్ అంటే ఒకవేళ, అగర్ నా హోతా చాంద్ ఒకవేళ చంద్రుడు లేకపోతే, రాత్ మే రాత్రి వేళలో చంద్రుడు లేకపోతే, హమ్కో దిశ దిఖాతా కౌన్. దిశ అంటే డైరెక్షన్, మనకి డైరెక్షన్ చూపేవారు ఎవరు. ఎందుకంటే రాత్రులప్పుడు చంద్రుడు లేకపోతే అంతా చీకటిగా ఉంటుంది కదా, మనకి డైరెక్షన్స్ అనేవి తెలవు, ఎటు వెళ్ళాలా ఏంటా అనేది, అవునా? సో అలానే అగర్ న హోతా సూరజ్ దిన్కో ఒకవేళ, దిన్కో అంటే డే టైంలో, సూరజ్ అంటే సూర్యుడు లేకపోతే, సోనేసా చమ్కాతా కౌన్ ఈ ప్రపంచం మొత్తాన్ని ఇదిగో చూడండి గోల్డెన్ కలర్లో మెరుస్తుంది కదా, అంటే బ్రైట్నెస్. సో ఈ బ్రైట్నెస్ లేకపోతే మనకు అంతా చీకటి అయిపోతుంది కదా, ఏమీ కనిపించదు కదా. సో అందుకే ఒకవేళ డే టైంలో సూర్యుడు లేకపోతే ఈ బ్రైట్నెస్ ఎక్కడి నుండి వచ్చేది, ఇది క్వశ్చన్ అనమాట. ఎలా వచ్చేది? అగర్ న హోతీ నిర్మల్ నదియా జగ్ కీ ప్యాస్ బుజాతా కౌన్. ఒకవేళ నిర్మల్ అంటే స్వచ్ఛమైన, ఏ రకమైన మలినము అంటే చెత్తా చెదారం లేకుండా, నది అంటే నదులు, ఒకవేళ స్వచ్ఛమైన నదులు లేకపోతే, జగ్ కీ ప్యాస్ అంటే ప్రపంచం యొక్క దాహము, దావత అంటాం కదా మనము, దాహము, బుజాతా కౌన్ తీర్చేది ఎవరు. ఒకవేళ స్వచ్ఛమైన నదులు లేకపోతే మన దాహం ఎలా తీరేది, ఎవరు తీర్చేవారు అని ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్, అగర్ న హోతే పర్వత్ మీఠే ఝర్నే భలా బహాతా కౌన్. ఒకవేళ పర్వత్ అంటే ఇదిగోండి మౌంటైన్స్, ఓకే, ఇవి మౌంటైన్స్, కొండలు అంటాం కదా. సో ఈ మౌంటైన్స్ పర్వతాలు ఇవి లేకపోతే, మీఠే జర్నే అంటే ఇదిగోండి పైనుంచి కిందకి వస్తున్నాయి కదా, వీటిని సెలయేరు అంటారు తెలుగులో. జర్నే అంటే సెలయేరు, రాసుకోండి అక్కడ. సో మీఠే ఈ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో సెలయేరులో, అది చాలా స్వీట్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది టేస్టీగా. సో ఈ పర్వతాలు అనేవి లేకపోతే ఈ స్వీట్ వాటర్, లేక్ వాటర్ అనేది ఎవరు తీసుకొచ్చేవారు, ఓకే. నెక్స్ట్, అగర్ న హోతే పేడ్ భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్. ఒకవేళ ఈ పచ్చని చెట్టులు, హరియాలి అంటే గ్రీనరీ, ఈ పచ్చని చెట్టులు, పచ్చదనంతో నిండి ఉన్న చెట్లు అనేవి లేకపోతే మనకి పచ్చదనం అనేది ఎవరు వ్యాపించేవారు. ఫైలానా అంటే టు స్ప్రెడ్, వ్యాపించడం. సో ఎవరు వ్యాపించేవారు, అంతా డ్రైగానే ఉండేది, అవునా? సో అందుకనే ఇక్కడ క్వశ్చన్ అనమాట, చెట్లు లేకపోతే పచ్చదనం ఎవరు వ్యాపించేవారు అని. అగర్ న హోతే ఫూల్ బతావో ఖిల్ కర్ ముస్కాతా కౌన్. ఒకవేళ ఈ పువ్వులు, ఫూల్ అంటే ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ అనేవి లేకపోతే ఖిల్ కర్ ముస్కాతా కౌన్. ఖిల్ కర్ అంటే ఖిల్నా అంటే విచ్చుకోవడము. ఫ్లవర్స్ని ఎప్పుడైనా చూసారా, విచ్చుకున్నవి స్మైల్ చేస్తున్నట్టు ఉంటాయి కదా, ఫ్లవర్స్ని చూస్తే మంచి హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. సో ఫ్లవర్స్ అనేవి లేకపోతే అలా విచ్చుకుని ఎవరు స్మైల్ ఇస్తున్నట్టు ఉండేవారు, ఎవరు, ఓకే. తర్వాత, అగర్ న హోతే బాదల్ నబ్ మే ఇంద్రధనుష్ రచపాతా కౌన్. ఒకవేళ బాదల్ అంటే మబ్బులు, ఓకే, క్లౌడ్స్, ఇవి ఇక్కడ చూడండి కింద ఉన్నాయి చూసారా క్లౌడ్స్, ఇవి లేకపోతే, నబ్ మే అంటే ఆకాశంలో, నబ్ అంటే ఆకాశం, స్కై. సో నబ్ మే ఇంద్రధనుష్ రచపాతా కౌన్. ఒకవేళ ఆకాశంలో మబ్బులు అనేవి లేకపోతే ఈ ఇంద్రధనుష్ అంటే రెయిన్బో, ఇది
ఇదిగోండి చూడండి కలర్ఫుల్గా ఉంది కదా. ఈ రెయిన్బో ఎవరు రచించేవారు, ఎవరు సృష్టించేవారు అంటే అర్థం ఏంటి? మబ్బులు ఎప్పుడు వస్తాయి? వర్షం వచ్చిన తర్వాత కానీ వర్షం వచ్చే ముందు కానీ మబ్బులు అనేవి మనకు కనిపిస్తాయి, అవునా? వర్షం ఆగిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎండ వస్తుంది కదా, అప్పుడు ఇంద్రధనుష్ అనేది రచించబడుతుంది, మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో అంటే అర్థం ఏంటంటే ఈ మబ్బులు అనేవి లేకపోతే ఆకాశంలో ఈ ఇంద్రధనుష్ అంటే ఈ రెయిన్బో అనేది ఎలా వచ్చేది? ఓకే, ఇంద్రధనుష్ని తెలుగులో హరివిల్లు అంటారు. ఓకే, సో ఇది ఎలా వచ్చేది అని క్వశ్చన్ ఇక్కడ. అగర్ న హోతే హమ్ తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. అసలు ఒకవేళ మనం అనేదే లేకుండా ఉంటే, అంటే మనం ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం కదా, మనమే లేకపోతే ఏ సబ్ ప్రశ్న ఈ క్వశ్చన్స్ అన్నీ ఉఠాతా కౌన్ ఎవరు రేస్ చేసేవారు? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలంటే మీరు ఉండాలి కదా, మీరు లేకపోతే క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు? సో చాలా చక్కగా ఇక్కడ కవి అనేది చెప్పారు కదా, చాలా బాగుంది. ఎవరు ఏమేమి పనులు చేస్తున్నారా అనేది ఇక్కడ తెలుస్తుంది ఈ కవిత ద్వారాగా. ఇప్పుడు ఒకసారి టోటల్ కవిత అనేది సింగిల్ టైంలో రీడింగ్ చేద్దాము. ఓకే. అగర్ న హోతా చాంద్ రాత్ మే హమ్కో దిశా దిఖాతా కౌన్. అగర్ న హోతా సూరజ్ దిన్ కో సోనే సా చమకాతా కౌన్. अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन. अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन. अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर न होते हम तो बोलो यह सब प्रश्न उठाता कौन. బాగుంది కదా రైమింగ్. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా చక్కగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మనకి కవిత అండ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాము. బాత్చీత్ కే లియే క్వశ్చన్ 1. అగర్ చాంద్ और సూరజ్ నా హోతే తో క్యా హోతా. ఒకవేళ సూర్యుడు చంద్రుడు అనేవాళ్ళు లేకపోతే ఏం జరిగేది? కవితలో ఏం చెప్పుంది? చంద్రుడు లేకపోతే మనకి చీకట్లో దిశ ఎవరు చూపిస్తారు, డైరెక్షన్ ఎవరు చూపిస్తారు? అదే అనమాట. అండ్ అలాగే సూర్యుడు లేకపోతే జగ్కో చమకాతా కౌన్, ప్రపంచానికి వెలుగు ఎవరు చూపించేవారు? చూపించలేరు కదా. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే అగర్ చాంద్ నా హోతా తో హమ్కో రాత్ మే దిశా కౌన్ దిఖాతా. और अगर सूरज ना होता तो हमको दिन में सोने से कौन चमकाता. రైట్. తర్వాత क्या आपने इंद्रधनुष देखा है. మీరు ఒకవేళ రెయిన్బో ఎప్పుడైనా చూసి ఉండుంటే ఎస్ అని రాయండి, లేదంటే నో అని రాయండి. ఎలా రాయాలి? హా मैंने इंद्रधनुष देखा है. ఒకవేళ చూడకపోతే नहीं मैंने इंद्रधनुष नहीं देखा है. ఇంద్రధనుష్ కబ్ బంతా హై పతా కీజియే. ఈ ఇంద్రధనుష్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసుకోండి. ఇందాక చెప్పాను కదా ఏమని, వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఎండ వస్తే వస్తుంది, మబ్బులు ఉంటే. సో దీనికి ఎలా రాయాలి? బారిష్ హోనే కే బాద్ ఫిర్ జబ్ ధూప్ ఖిల్తీ హై नहीं तो धूप आती है तब इंद्रधनुष बनता है. ఓకే. తర్వాత आपने इंद्रधनुष में कौन कौन से रंग देखे हैं. మీరు ఆ ఇంద్రధనుష్లో ఒకవేళ చూసి ఉండుంటే ఆ రెయిన్బోలో ఏమేమి కలర్స్ చూశారు అవి ఇక్కడ రాయండి. ఒకవేళ మీరు రియల్గా చూడకపోయినా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ కలర్స్ ఏమేమిటో వాటి పేర్లు అయితే కింద రాయండి. తర్వాత సోచియే और लिखिए ఇన్ శబ్దోं से ప్రశ్న బనాయియే. ఇక్కడ ఇచ్చిన కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్తో క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చున్నాయి? కౌన్, కహా, कैसे, किसने, किसके, क्यों, కబ్, ఇవి ఇచ్చున్నాయి వర్డ్స్. వీటిపైన ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి? తుమ్ కౌన్ హో అంటే నీవు ఎవరు, కౌన్ అంటే ఎవరు. తుమ్ కహా సే ఆయే హో నీవు ఎక్కడి నుండి వచ్చావు, కహా అంటే ఎక్కడ నుండి లేదా ఎక్కడ. कैसे తుమ్ कैसे ఆయే హో నీవు ఎలా వచ్చావు, कैसे అంటే ఎలా, నీవు ఎలా వచ్చావు. కిస్నే తుమ్హే కిస్నే బతాయా నీకు ఎవరు చెప్పారు. కిస్కే
तुम किसके साथ रहना पसंद करते हो నీవు ఎవరితో ఉండడానికి ఇష్టపడతావు क्यों ఎందుకు तुम्हें यह क्यों पसंद है నీకు ఇది అంటే ఎందుకు ఇష్టము కబ్ అంటే ఎప్పుడు తుమ్ కబ్ आओगे నీవు ఎప్పుడు వస్తావు ఓకే ఇవి మీ నోట్బుక్లో రాసుకోండి తర్వాత कविता के आधार पर नीचे दिए गए वाक्यों को पूरा कीजिए ఇందాక పోయం చదువుకున్నాం కదా ఆ పోయంని బేస్ చేసుకుని కిందిచ్చున్న ఈ సెంటెన్సెస్ని అయితే కంప్లీట్ చేయాలి ఎలా అగర్ పేడ్ నా హోతే తో ఒకవేళ చెట్లు లేకపోతే ఏముండదని చెప్పాను నేను పచ్చదనం ఉండదు అగర్ పేడ్ నా హోతే తో హరియాలి ఫైలాతా కౌన్ ఓకే గ్రీనరీ ఎవరు స్ప్రెడ్ చేసేవారు తర్వాత అగర్ నదియా నా హోతీ తో ఒకవేళ నదులు లేకపోతే జగ్ కీ ప్యాస్ బుజాతా కౌన్ ప్రపంచానికి దాహం ఎవరు తీర్చేవారు అగర్ పర్వత్ నా హోతే తో మీఠే ఝర్నే బహాతా కౌన్ తీయటి సెలయేర్లు ఎవరు పారించేవారు లేదంటే ఎవరు సృష్టించేవారు అగర్ ఫూల్ నా హోతే తో ఒకవేళ పువ్వులు లేకపోతే ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్ విచ్చుకుని ఎవరు స్మైల్ ఇచ్చేవారు ఓకే తర్వాత इसी तरह के कुछ और वाक्य बनाइए और अपनी కాపీ में लिखिए ఇప్పుడు ఈ పైన ఇచ్చున్న సెంటెన్సెస్ లాగానే మీరు కూడా మీ ఓన్ సెంటెన్సెస్ కొన్ని అయితే రెడీ చేయండి మీరు ఓన్గా ఆలోచించి రాయండి ఓకే తర్వాత आइए कुछ बनाएं ఇంద్రధనుష్ बनाइए और रंग भरिए రెయిన్బో ప్రిపేర్ చేసి రెడీ అంటే డ్రా చేసి దానిలో కలర్స్ అనేవి ఫిల్ చేయండి ఎలా ప్రిపేర్ చేస్తారు ఇదిగో ఇక్కడ ఉంది కదా సేమ్ ఇలానే మీరు కూడా డ్రా చేసేసి సేమ్ ఇవే కలర్స్ అనేవి ఫిల్ చేసేసేయండి తర్వాత హర్ రంగ్ కే సామ్నే అప్నే బారే మే కుచ్ లిఖియే ఇక్కడ కలర్స్ ఇచ్చుంచారు అండ్ అలానే ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చుంచాను సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీ ఓన్గా మీరు ఫిల్ చేయాలి ఎలాగా మేరీ ఉమ్ర్ డాష్ సాల్ హే నా వయసు డాష్ ఇప్పుడు మీలో చాలామందికి 7 years ఉంటుంది కదా మేరీ ఉమ్ర్ 7 साल హే ఇక్కడ 7 అని రాసేసేయండి నారంగి ముందేమో మేరే ఘర్ మే డాష్ లోగ్ రహతే హే మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు 4 అయితే 4 5 అయితే 5 6 అయితే 6 అంతమంది ఇక్కడ రాయండి లైక్ 7 అనుకోండి ఇక్కడ కూడా 7 లోగ్ రహతే హే అలా రాయండి పీలా मैं डैश में रहता हूँ मैं गांव में रहता हूँ నేను ఊరిలో ఉంటాను ఒకవేళ సిటీలో ఉంటున్నట్టయితే मैं शहर में रहता हूँ ఓకే తర్వాత హరా ముందు मुझे डैश खाना बहुत पसंद है मुझे हरी सब्जियां खाना बहुत पसंद है అంటే నాకు గ్రీన్ వెజిటేబుల్స్ తినడం చాలా చాలా ఇష్టము నీలా मेरा मनपसंद रंग नीला है నా ఫేవరెట్ కలర్ బ్లూ జాముని ముజే డాష్ బహుత్ పసంద్ హే ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చుంచారు జాన్వర్ కా నామ్ ఏదో ఒక జంతువు ఒక పశువు పేరు అనేది మీరు ఇక్కడ రాయాలి సో అది పెట్ యానిమల్ అయినా అవ్వచ్చు అంటే మీరు ఇంట్లో పెంచుకునే యానిమల్ అయినా కావచ్చు లేదా బయట ఎక్కడైనా మీకు నచ్చిన యానిమల్ అయినా అవ్వచ్చు సో నాకైతే ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం సో కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తాను ముజే హాతీ బహుత్ పసంద్ హే అలాగే మీకు గుర్రం ఇష్టం అనుకోండి ముझे घोड़ा बहुत पसंद है అని రాయండి ఓకే తర్వాత बैंगनी मैं डैश बनना चाहता हूँ चाहती हूँ चाहता फॉर बॉयज़ चाहती फॉर गर्ल्स పుంలింగ్ అండ్ స్త్రీలింగ్ సో మీరేం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక లైక్ డాక్టర్ ఇంజనీర్ యాక్టర్ సో అవి ఇక్కడ రాయండి మే డాక్టర్ బననా చాహతా హూ చాహతీ హూ ఓకే తర్వాత खोजे जाने अपने परिवार के 2 सदस्यों को चुनिए और उनसे ऐसे प्रश्न पूछिए जो आप हमेशा पूछना चाहते हैं మీ ఫ్యామిలీలో 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి మమ్మీ డాడీని కానీ లేకపోతే అక్క అన్నయ్య అక్క తమ్ముడు ఎవరో ఒకళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి అండ్ వారిని కుచ్ ऐसे प्रश्न पूछिए కొన్ని ఎలాంటి ప్రశ్నలు అడగాలి జో ఆప్ హమేషా పూछना चाहते हैं మీరు ఎప్పుడు కూడా వాళ్ళని అడగాలని అనుకుంటున్నారు కానీ ఛాన్స్ రాలేదు ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి అడగండి ఏం అడగాలి ప్రశ్నों को पहले ही लिख लीजिए
మీరు అడగాలనుకునే క్వశ్చన్స్ని మీరు ముందుగానే ఒక పేపర్ పైన రాసుకోండి. జైసే ఆప్ భాయ్ బహన్ సే పూచ్ సక్తే హే, మీరు మీ బ్రదర్ సిస్టర్స్తో ఎవరితో అయినా అడగవచ్చు. ఏమని? కి ఉన్కా మన్పసంద్ ఖేల్ కౌన్ సా హే, వారి యొక్క ఫేవరెట్ గేమ్ లేదా ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి అనేది వాళ్ళని మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఆ తర్వాత మా సే పూచ్ సక్తే హే, మీ మమ్మీని అడగవచ్చు. ఏమని? కి వే బచ్పన్ మే క్యా నట్ఖటీ కర్తీ థీ, ఆమె చిన్నప్పుడు అల్లరి చేసేదా మీకులానే అని మీరు మీ మమ్మీని అడగవచ్చు. और पिताजी से पूछ सकते हैं कि उन्हें छुट्टी पर कहाँ जाना पसंद है, అలానే మీ ఫాదర్ని కూడా అడగవచ్చు. ఏమని? డాడీ మీకు హాలిడేస్లో ఏ ప్లేస్కి వెళ్ళడం ఇష్టము వెకేషన్స్కి అని చెప్పి. ఇవంతా అడిగి రాసేసుకున్న తర్వాత ఏం చేయాలి? కక్షా మే ఆకర్ మిత్రోं को अपनी बातचीत सुनाइए, నెక్స్ట్ డే క్లాస్కి వచ్చి మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, క్లాస్లో ఫ్రెండ్స్, వాళ్ళతో మీరు అడిగిన క్వశ్చన్స్ అండ్ అలానే మీరు తెలుసుకున్న ఆన్సర్స్ అనేవి వినిపించండి, వాళ్ళకి చెప్పండి. और उनकी बातचीत भी ध्यान से सुनिए, అలానే వాళ్ళేం క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళేం ఆన్సర్స్ తీసుకొచ్చారు అనేది కూడా మీరు కూడా ధ్యాసగా వినండి. ఓకేనా పిల్లలు? సో ఇంతటితో పార్ట్ 10 కౌన్ అనేది లెసన్ అయితే ఫినిష్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో 11th లెసన్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.